ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి గంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్తో జరిగిన హత్యని మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్ పెట్టండి, చాలా కలెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ అనౌన్స్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100-1000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు. గుజరాత్లో ఒక్క రోజు 2 రోజుల్లో 3000 మందిని ఏ విధంగా చంపేశారు. మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, 1000 మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేయపాలే దేవుడు పంపించిన కోతని నమ్మిన అందరూ గ్రూపులు పెట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది వ్యక్తిగత హత్య కాదు, కొన్ని రుజువులు వచ్చాయి. అయిన తర్వాత మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రవీణ్ గారి అకాల మరణానికి మేము చింతిస్తూ దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్గా మోదస్ గారు మాట్లాడుతూ దెబ్బలు తిన్నాక చచ్చిపోయినాక ఈ జనాలంతా మా జనాలంతా అమాయక జనాలు సంఘటితమవుతున్నారు. మేము మా దళిత క్రైస్తవులు తరపున మేము ఒకటే వాయిస్ చెప్తున్నాం, సావక ముందు సంఘటితం కాండి, చచ్చిపోయినాక మీ సానుభూతి వాళ్ళకి ఆయనకి ఏం ఆత్మశాంతి మీరు చేకూర్చేది ఏముండదు. ఇది సమాజం ఫస్ట్ సమాజం గుర్తించుకోవాలి. ఏమి కాకముందే మనం అంతా సంఘటితం కావాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు ప్రవీణ ప్రగాఢగా ఏదైతే పగడాల గారు అకాల మరణాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు చింతిస్తూ ముందుకొచ్చారు. ఈ ముందే చింతకు ముందే మీరు అందరూ బయటకు వచ్చి మేమంతా ఏకంగా సంఘటితంగా ఉన్నామంటే మీ జోలికి ఎవడు వచ్చాడు ఉండకపోవు. మీరు ఈరోజు హత్యనా అది యాక్సిడెంటా అన్నది ఎవరికి తెలియదు. ఇంకా అది ఎవరికి తెలియదు. గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు దానికి ఆదేశాలు జారీ చేసిర్రు. అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసిర్రు. నిన్న ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. అది ఏదున్నా కానీ ఏ తప్పిదం ఉన్నా వాళ్ళు బయటకు తీసి దాన్ని స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడానికి చంద్రబాబు గారు ఆదేశాలు చేసిర్రు. దీనికి మేము చంద్రబాబు గారిని హర్షిస్తూ అదే తెలంగాణలో ఉన్న ప్రజలను కూడా ఏ ఇబ్బంది గురి కాకుండా చూడవలసిన బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రవీణ్ గారి ఏదైతే సానుభూతి వల్లగానికి వచ్చిన మా జనాలకు అందరికీ మేము ఒకటే చెప్తూ మనమంతా ముందే సంఘటితమైదాం. మనకు ఏదైనా ముందే మనం దాన్ని పసిగట్టి మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తుపెట్టుకుంటూ మీరు ఈ అవకాశం మీ వీడియో మిత్రులకు మా వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.